సంతోషం చేయగలుగుతుంది సార్. ఓకే, అందరూ సంతోషం. 2 నిమిషాలు నేను దేవుడి సేవకుని 2 నిమిషాలు మాట్లాడతాను. ఇష్టమేనా మీకు? చెప్పాలి. యేసుక్రీస్తును నమ్ముకోవడం అంటే మతం మారడం కాదు. చెప్పండి సార్. యేసుక్రీస్తును నమ్మడం అంటే బొట్టు తీయడం కాదు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. నా పరిశుద్ధ గ్రంథంలో నేను నమ్మ బైబిల్లో యేసుక్రీస్తును నమ్మడం అంటే బొట్టు తీయడం కాదు, బొట్టు పెట్టుకోకపోవడం కాదు, తెల్ల బట్టలు మాత్రం వేసుకోవడం కాదు, ఆదివారం చర్చికెళ్ళి చర్చిలో ప్రార్థన చేయడం కాదు, బైబిల్ చదవడం కాదు, మోకరించి ప్రార్థన చేయడం కాదు. యేసుక్రీస్తును నమ్మడం అంటే యేసుక్రీస్తుని హృదయంలో పెట్టుకోవడం. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎవరో యేసుక్రీస్తు అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. లోకం అంటే ఎవరు? ఇక్కడున్న ప్రతి వ్యక్తి. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని? మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం చేయవలసింది ఏంటి? తిరిగి ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు అంటే లోకములో ఉన్న ప్రతి బిడ్డని ప్రేమించాడు. అందరినీ, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ తెగైనా, ఆడైనా మగైనా, తెల్లగా ఉన్నా తెల్లగా లేకపోయినా, జుట్టు ఉన్నా జుట్టు లేకపోయినా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అంతేనా? ఈ పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుందన్నమాట. మీరు ఏ మతములో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఆడైనా మగైనా, డబ్బున్నా లేకపోయినా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అంటాడు. ఎన్ని మందులైంది కొబ్బరి, ఎన్ని పిచికారీలు చేయండి. కొబ్బరికాయలు ఉన్నాక వాటర్ యొక్క స్వచ్ఛత, నీటి స్వచ్ఛత, కొబ్బరికాయ యొక్క గుంజు గుంజు అంటారు కదా, దానికి రంగు మారుతుంది. మనం కూడా అంత స్వచ్ఛంగా మన జీవితంలో ఎంత పాపం అంటుకున్నా కూడా మనకు తెలిసి మనకు తెలియకపోయినా రకరకాలుగా పాపం మనం అంటుకున్నా, ఆ పాపం జోలికి మనం వెళ్ళినా పరిస్థితి ఏం చెప్తుందంటే, నీ పాపాన్ని నేను కడిగాను. ఏ మతమైనా, ఏ కులమైనా, ఆడైనా మగైనా, చెప్పారు కదా, డబ్బున్నా లేకపోయినా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పాపములను నేను కడిగాను. అంతేనా? మనం ఏం చేయాలి? మన పాపములను కడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి? అంటే నీకు వందనాలు. ఏంటి, నువ్వు చర్చిలోకి వెళ్ళి చెప్పి వందనమన్నా వందనమే. నువ్వు చర్చిలోకి వెళ్ళకుండా మీ ఇంటి దగ్గర నుంచి తలుపులేసి చెప్తున్న వందనమన్నా దేవుడు వింటాడు. ఇటువంటి గ్రౌండ్లోకి వచ్చి, తండ్రి నీకు వందనాలు తండ్రి, నా పాపములను క్షమించినందుకు అని చెప్పినా దేవుడు అంటాడు. అర్థమవుతుందా? బైబిల్ ఏముందంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు రాదు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నేను నాకు సముద్రం ఉంది కదా, సముద్రం లోపల లోతు ఉంటుంది. ఆ లోతులో కూడా ఒకవేళ నేను పడిపోతే గనక, బైబిల్లో పత్రాలు అన్నమాట ఏమంటాడంటే, ఒకవేళ నేను గాఢాంధకారపు లోయలంటే సముద్రపు లోతుల్లో నేను ఒకవేళ చిక్కుకున్నా కూడా నేను భయపడను. ఎందుకు చెప్పనా? నువ్వు అక్కడ ఉన్నావని చెప్పేసి అంటాడు దేవుడు కుమారుడు. అదవుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? మనం ఎక్కడున్నా కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మీరు వేరే దేశంలో ఉన్న దేవుడు చూస్తాడు, సముద్రంలో వచ్చిన పడవ మీద ఉన్న దేవుడు చూస్తాడు. ఒకవేళ అకస్మాత్తు పడవలో పడిపోయారనుకో, అయినా కూడా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఏమంటాడంటే, నీవు చేసిన పాపాన్ని నేను క్షమించాను. ఈ క్షమాపణ కొరకు, ఈ క్షమాపణ నాకు కావాలి, ఈ క్షమాపణ నీకు కావాలంటే ఎవరైనా వచ్చి, అమ్మ దేవుడు నేను క్షమించాలంటే నీ బొట్టు తీయాలని ఎవరైనా చెప్పారనుకో, నమ్మకం లేదు. అర్థమవుతుందా? దేవుడు నీ బొట్టు కోసం చనిపోలేదు. నువ్వు వేసుకున్న కట్టుబాట్ల కోసం దేవుడు చనిపోలేదు. నీకున్న ఇల్లు బట్టి నువ్వు చనిపోలేదు. నీకున్న ఆస్తి బట్టి దేవుడు చనిపోలేదు. బైబిల్లో ఒక మాట చెప్పిన, నీవు పుట్టక మునిపే, ఎవరు చెప్పండి, ఎవరు పుట్టక మునిపే? నేను పుట్టక మునిపే అంటే వాడండి సారి, నేను పుట్టక మునిపే. నీవు పుట్టక మునిపే నీవు చేసిన పాపాలన్నీ దేవుడికి తెలుసంట. అదే దేవుడు తెలియకపోవడం ఏం లేదు ఇక్కడ. మనం పుట్టక మునిపే మనం చేసిన పాపాలన్నీ దేవుడికి తెలుసు. అప్పుడే దేవుడు క్షమించేసిన పాపాలన్నీ. మనం ఏం చేయాలి? ఆయన్ని హృదయంలో పెట్టుకోవాలి. చివరిగా మార్చేస్తుంది చూడండి, యేసుక్రీస్తును నమ్మడం అంటే మతం మార్చుకోవడం కాదు. చెప్పండి సారి. యేసుక్రీస్తును నమ్మడం అంటే కులం మార్చుకోవడం కాదు,
యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళడం కాదు. యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఆయన హృదయంలో పెట్టడం. అవునా కాదు? అదే చిన్న మాటలు వినండి. యేసుక్రీస్తుని నమ్మడం, మతం మాత్రం మారదు. మతానికి దీనికి సంబంధం లేదు. అదవుతుందా? మతానికి నేను ఏ మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు. యేసుక్రీస్తుని నమ్మడం అంటే కులం మారడం కాదు. కూసాలి. యేసుక్రీస్తుని నమ్మడం అంటే మనకి జీవితాన్ని మార్చుకోవడం లేదు. అదవుతుందా? దేవుడు తప్పనిసరిగా ఈ లోకానికి వస్తాడు. ఈ లోకానికి మళ్ళీ సరే ఈ లోకానికి వస్తున్నప్పుడు వచ్చినప్పుడు దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరినీ దేవుడు స్వీకరిస్తాడు. తన కుమార్తెలుగా కుమారుడిని స్వీకరిస్తాడు. దానికోసం అవునా? చిన్న ప్రార్థన కలిగిస్తున్నాడు. మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామమున తండ్రి ఇప్పుడున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని ముట్టండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, సహాయం తెచ్చండి, తోడే నడిపించండి. వారికి కావాల్సిన అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారం ప్రభుత్వం నీకు గ్రామాల తండ్రి మీరు మీ ద్వారా తండ్రి మీ కుమారుల ద్వారా తండ్రి వేయించిన యొక్క బోర్డు పంపుని మొత్తం ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ కుమారుల తండ్రి కుమార్తెలు ఇంకా మా కుటుంబాల తండ్రి మీకు బోర్ పంపుని తండ్రి వాడుకున్నట్టు మీరు పంపుతున్నారు. ఇక్కడ ప్రతి బిడ్డను దీవించున్నారు. ఇదే ఘనంగా ఏడుస్తున్నాము. దేవుడు దీవించినాకమ్మా.